హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సైనిక సంజయ్ రెడ్డి రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్. అగ్నివీర్ ర్యాలీకి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి గుడ్ న్యూస్. మనకు 30th of June నుంచి ఎగ్జామినేషన్ షెడ్యూల్ రిలీజ్ కావడం జరిగిందండి. మన అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఈ యొక్క నోటీస్ అనేది రావడం జరిగింది. ఈ యొక్క ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ ఏ విధంగా ఉండబోతుంది, మనకు ఎగ్జామ్ సంబంధించి అడ్మిట్ కార్డు ఎప్పుడు రావడం జరుగుతుంది, అండ్ ఇప్పటి నుంచి మీరు ఎగ్జామ్ కు ప్రిపేర్ అయినా కూడా పాస్ ఎలా అవ్వచ్చు, ఏ విధంగా మీరు ప్రిపేర్ అవ్వాలి, ఏ కంటెంట్ తో ప్రిపేర్ అవ్వాలి అనేది కూడా మీకు ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దయచేసి ఎవరైతే ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో అగ్నివీర్స్, అండ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయడం కూడా మర్చిపోవద్దండి. రైట్, వీడియో ఎండ్ వరకు చూడడం అసలు మర్చిపోవద్దు, ఎందుకంటే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో ఎండ్ లో నేను మీకు ఇవ్వబోతున్నా. ఓకే గైస్, రైట్. సో ఇక్కడ మనకు అగ్నివీర్ మనకు అఫీషియల్ ఆర్మీ జాయిన్ అయిన ఆర్మీ అఫీషియల్ వెబ్సైట్ మనం చూసినామంటే ఇక్కడ స్క్రోలింగ్ అనేది నడుస్తుంటుంది. ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ లో మీకు స్క్రోలింగ్ నడుస్తుంటుంది. ఇందులో మనకు వ్యూ ఆల్ అని మనం క్లిక్ చేసామంటే ఇందులో ఫస్ట్ నోటీస్ ఏనండి. ఇక్కడ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ అగ్నివీర్ JCO ఆర్ ఫర్ అదర్స్ 2025-2026 ఈ షెడ్యూల్ ఫర్ 30th June అన్నాడు అనమాట. ఇప్పుడు సార్ 30th June లో ఈ యొక్క షెడ్యూల్ అనేది రిలీజ్ కావడం జరిగింది. రైట్, 30th June నుంచి ఎప్పటి వరకు ఉంటుంది సార్ మనకు అంటే దాదాపుగా 10th July వరకు ఈ యొక్క షెడ్యూల్ అనేది ప్లాన్ చేయడం జరిగింది అనమాట. రైట్, 30th June నుంచి 10th July వరకు షెడ్యూల్ ప్లాన్ చేయడం జరిగింది. రైట్, ఇక్కడ మనం చూస్తే చూడండి, సో ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ అగ్నివీర్ JCO ఆర్ అదర్స్ 2025-26 సంబంధించి రైట్ ఈ షెడ్యూల్ ఫ్రమ్ 30th June to 10th July. అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫస్ట్ మనకు అగ్నివీర్ GD ఎగ్జామినేషన్ ఉంటుంది. అగ్నివీర్ GDకి ఫస్ట్ ఉంటుంది. రైట్, ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. దాని తర్వాత టెక్నికల్ కు ఉంటుంది, లేదా ట్రేడ్ మెన్ కు టెక్నికల్ గానీ ట్రేడ్ మెన్ గానీ తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే రెండింటికి అప్లై చేస్తున్నారో దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టాలండి. ఒకే రోజు మీ ఎగ్జామ్ ఉండదు. ఫస్ట్ GD ఉంటాయి, తర్వాత టెక్నికల్ ట్రేడ్ మెన్ ఉంటాయి, దాని తర్వాత నర్సింగ్ అసిస్టెంట్ ఉంటుంది. దేర్ ఆఫ్టర్ మళ్ళీ ఈ పర్మనెంట్ వాటికి సంబంధించి ఎగ్జామినేషన్ ఉంటాయి. అందుకే జూన్ 30 నుంచి మనకు దాదాపుగా జూలై 10 వరకు అంటే దాదాపుగా 10 రోజులు మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేది ప్లాన్ చేయడం జరిగింది. మధ్యలో ఒక రోజు గ్యాప్, 2 రోజులు గ్యాప్ ఇవ్వచ్చు. 8 to 10 days మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్స్ అనేది ఉంటాయి అనమాట. రైట్, సో ఇది ఒక గుడ్ న్యూసే. మనకు ఎగ్జామినేషన్ అవగానే మనకు ఫిజికల్ కూడా ఫిజికల్ కి ఎక్కువ టైం ఇవ్వడం అనమాట. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. రెండో విషయం ఏంటంటే అడ్మిట్ కార్డు విషయానికి వస్తే మనకు అడ్మిట్ కార్డు మనకు 20వ తారీఖు నుంచి 20th of ఎప్పుడు సార్ 20th of June నుంచి మనకు రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఏది జస్ట్ మీకు సిటీ తెలుస్తుంది, మీకు ఈ ఫలానా సిటీలో మీకు ఎగ్జామ్ జరగబోతుంది అనే క్లారిటీ తెలుస్తుంది అనమాట. రైట్, సో దానికంటే బిఫోర్ మీ యొక్క అడ్మిట్ కార్డ్ అప్లికేషన్ యొక్క స్టేటస్ కూడా తెలుస్తుంది. మోస్ట్లీ 99% అందరూ యాక్సెప్టెడ్ అయి ఉంటారు. రిజెక్ట్ జస్ట్ హార్డ్లీ 1 or 2 members ఉంటారు అంతే. రైట్, సో మాక్సిమం అందరికి అడ్మిట్ కార్డ్ రావడం జరుగుతుంది. రైట్, June 20 నుంచి 22 మధ్యలో June 20 to 22 మధ్యలో మీకు అడ్మిట్ కార్డ్స్ యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుందండి. ఇక జస్ట్ ఎగ్జామ్ ఎవరికైతే 30th June ఉంది, ఫర్ సపోర్ట్ 30th June వాళ్ళకు 25th June ఆ టైంలో మీకు ఎగ్జామ్ యొక్క ఏమంటారు ఎగ్జామ్ సెంటర్ కూడా అంటే ఏ సెంటర్ లో మీకు ఎగ్జామ్ సిటీ అనేది కాస్త ముందు తెలుస్తుంది. దేర్ ఆఫ్టర్ మనకి ఎగ్జామ్ సెంటర్ తెలుస్తుంది. ఇమీడియట్ గా అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకొని కలర్ జిరాక్స్ తీసుకొని మీరు ఆ ఎగ్జామ్ సెంటర్ కు మీరు వెళ్ళొచ్చు అనమాట. రైట్, మీ యొక్క డేట్ ఏ టైంలో ఉంటుందో ఆ టైంలో అంటే ఇప్పుడు 4వ తారీఖు 5వ తారీఖు ఎవరికైనా ఎగ్జామ్ ఉంటే వాళ్ళకి అడ్మిట్ కార్డ్ 25వ తారీఖు రాదండి. జస్ట్ 5 days బిఫోర్ మనకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. ఇది అడ్మిట్ కార్డ్ విషయానికి వస్తే. బట్ ఇక్కడ ఎలా చదవాలి సార్, ఇంకా మనకు హార్డ్లీ ఏమున్నాయండి 24 days ఉన్నాయి, హార్డ్లీ 26 days ఉన్నాయి అనుకోండి. హార్డ్లీ 26 days మనకు ఉన్నాయి. బట్ ఈ 26 days కూడా తక్కువ ఏం కాదు. మంచిగా ప్రిపేర్ అయితే మాత్రం 26 days లో మీరు ఈజీగా మంచి మార్క్స్ తోనే స్కోర్ చేయొచ్చు. బట్ ఏ కంటెంట్ ప్రిపేర్ అవ్వాలి 26 days లో, ఈ 26 days లో మేము ఎలా ప్రిపేర్ అవ్వాలనేది మెయిన్ క్వశ్చన్ మార్క్ అనమాట. అవునా కదా? ఇప్పుడు ఈ టైంలో కంప్లీట్ కంటెంట్ గా మీరు ప్రిపేర్ అయ్యారంటే చాలా దెబ్బ తీసుకుంటారు. ఎందుకంటే కంప్లీట్ కంటెంట్ మీరు ప్రిపేర్ అయ్యేదానికి అట్లీస్ట్ 1.5 months 2 months అయితే టైం పడుతుంది. అండర్స్టాండ్ దిస్, ఓకేనా? సో ఆల్రెడీ ఎవరైతే సైనికాల కోర్స్ తీసుకున్నా మాక్సిమం కంటెంట్ ప్రిపేర్ అయ్యారు. ఒక జీకే క్లాసెస్ లైవ్ అనేది ఇంకా ఇవ్వాలి. మనం జీకే క్లాసెస్ లైవ్ ఇస్తాము. అండ్
ఇప్పటి నుంచి కొత్తగా ప్లాన్ చేసుకునే వాళ్ళు మళ్ళీ రివైజ్ చేసుకుని ఇప్పటి నుంచి మనం ప్లాన్ ఆఫ్ యాక్షన్ కొంచెం మంచిగా చేసుకుంటాం అనుకున్న వాళ్ళకి మీకు నేను చెప్పేది ఒకటేనండి, ఒక చిన్న అడ్వైస్. టెస్ట్ సిరీస్ మీకు ఎంత వీలైతే అంత ప్లాన్ చేసుకోండి. టెస్ట్ సిరీస్ మీరు ఎంత పర్ఫెక్ట్ గా మీరు రాసుకొని టెస్ట్ సిరీస్ లో ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఎంత పర్ఫెక్ట్ గా మీరు చదువుకుంటారో అది పర్ఫెక్ట్ గా సరిపోతుంది పాస్ అయ్యేదానికి. ఇప్పటి నుంచి కూడా నేను చెప్తున్నాను, ఇప్పటి నుంచి కూడా. ఎందుకు అది ఏ విధంగా చేయాలి సార్ అంటే చూడండి, సింపుల్ గా చెప్తున్నాను. సైనిక యాప్ లో మీది ఏ యాప్ అయినా, ఒకవేళ మీరు XYZ ఇంకేదో యాప్ ఉన్నా కూడా మీరు నో ఇష్యూ ఆన్ దట్, రైట్? మీరు ప్రశాంతంగా రాసుకోవచ్చు. ఒక సైనిక యాప్ గురించి అని కాదండి, మీరు ఏ కోర్సు తీసుకున్నా ఏ యాప్ తీసుకున్నా కూడా మీరు ఫాలో అవ్వాల్సిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పటి నుంచి. ఫస్ట్ చాప్టర్ టెస్టులు ఉంటాయండి. చాప్టర్ టెస్టులు ఇంగ్లీష్ తెలుగులో అయితే మన యాప్ లో ఇస్తున్నాం. ఇంగ్లీష్ మీడియము తెలుగు మీడియంలో యాప్ లో అప్లోడ్ చేస్తూ ఉన్నాము, రైట్? సో చాప్టర్ టెస్టులు ప్రశాంతంగా 3-4 రోజుల కంటే ఎక్కువ టైం పట్టదు. దాని తర్వాత సెక్షనల్ వైజ్ టెస్టులు ఉంటాయి. దాని తర్వాత ఇమీడియట్ గా ఒక 1 వీక్ ఈ చాప్టర్ టెస్ట్ సెక్షనల్ టెస్టులు ప్రాక్టీస్ చేసుకున్నారంటే దేర్ ఆఫ్టర్ సైనిక యాప్ లో మీకు దాదాపుగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో దాదాపుగా 50 ఫుల్ సెట్స్ మీకు ఇస్తున్నాము. 50 ఫుల్ సెట్స్ ఇస్తున్నాము. అప్లోడ్ అవుతున్నాయి ఆల్రెడీ ఇంగ్లీష్ లో తెలుగులో అప్లోడింగ్ అవుతున్నాయి. డైలీ 3-4 టెస్టులు మీకు అప్లోడ్ అవుతున్నాయి. ఫుల్ టెస్టులు, రైట్? చాప్టర్ వైజ్ సెక్షన్ వైజ్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యాయి. ఫుల్ టెస్టులు కూడా మీకు డైలీ అప్లోడ్ అవుతున్నాయి. ఇక్కడ ఏంటంటే టెస్ట్ రాసి అటెంప్ట్ చేసి దానికి కరెక్టా రాంగా, కరెక్ట్ అయితే మంచి మార్కులు వచ్చేయాలండి, నెక్స్ట్ టెస్ట్ పోవడం కాదండి. టెస్ట్ రాసిన ప్రతి ఒక్కరూ రైట్ ఆర్ రాంగ్ దాని కింద ఉన్న ఎక్స్ప్లెనేషన్ ప్రాపర్ గా మీరు చదవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాదాపుగా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియంలో సపరేట్ గా 200 టెస్టుల వరకు మీకు కండక్ట్ చేయడం జరుగుతుందండి, అన్ని కలిపి. సో ఇవి ప్రిపేర్ అయినా కూడా మీరు 100% జాబ్ అయితే మీరు కొట్టుకోవచ్చు. జస్ట్ ఇది ప్రిపేర్ అయినా కూడా 100% జాబ్ అయితే మీరు కొట్టుకోవచ్చు. ఇది మాత్రం కన్ఫర్మ్ అండి. ఎందుకంటే మ్యాథ్స్ రీజనింగ్ డెడ్ ఈజీగా ఇస్తున్నాడు. మీరు మంచిగా ప్రిపేర్ అవ్వాల్సింది ఒక జీకే అండ్ జిఎస్ బాగా ప్రిపేర్ అవ్వాలి. జీకే జిఎస్ లో కూడా నేను చెప్పబోయేది ఇప్పటి నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నేను ప్రతిదీ టెస్ట్ సిరీస్ లో కింద లిస్టింగ్ చేసి ఇస్తున్నా అనమాట. ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఆ రిలేటెడ్ కి సంబంధించి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అన్ని లిస్ట్ చేసి ఇస్తున్నా. వాటిల్లోంచి మీకు మాక్సిమం క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. అండ్ ఇంక్లూడ్ కరెంట్ అఫైర్స్ కూడా నేను టెస్టులు ఫుల్ టెస్ట్ లో ఇంక్లూడ్ చేసి నేను మీకు అప్లోడ్ చేస్తున్నా అనమాట. అవి చాలా ఇంపార్టెంట్. మీకు దయచేసి సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇమీడియట్ గా మీ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకొని స్టార్ట్ చేసుకోండి. ఎవరికైతే ఆల్రెడీ ఫుల్ కోర్సు ఉంది అనుకున్న వాళ్ళు మీరు ఆల్రెడీ మీరు చాలా వరకు చదివే ఉంటారు. టెస్ట్ సిరీస్ మీరు కూడా ఫుల్ ఫెడ్జ్ గా మీరు టెస్ట్ సిరీస్ అటెంప్ట్ చేసుకొని మినిమం అంటే ఇప్పటి నుంచి 50 నుంచి 60 మార్కులు ఇప్పటి నుంచి, రైట్? మీ ఎగ్జామ్ జూన్ 28 వరకు అయితే మీరు ఏ టెస్ట్ అటెంప్ట్ చేసినా 75 నుంచి 80 మార్కులు తెచ్చుకోగలిగితే మాత్రం 100% మీరు సక్సెసే. 100% సక్సెసే. బై ది వే ఎవరైతే మా సైనికాల ఫుల్ కోర్స్ తీసుకొని 50-60 మార్కులు వచ్చిన వాళ్ళు కూడా కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి బాయ్స్, రైట్? సో సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకొని కింద లింక్ ఇస్తాను. టెస్ట్ సిరీస్ లింక్, కోర్సు లింక్ ఇస్తాను, ఫుల్ కోర్సు లింక్ ఇస్తాను. మీ చాయిస్ మీరు ఏదైనా తీసుకోవచ్చు బాయ్స్, ఓకేనా? సో నెక్స్ట్ అప్డేట్ తో అండ్ రెగ్యులర్ క్లాసెస్ తో డ్యూ టు సమ్ హెల్త్ రీజన్ నేను చేయలేకపోయాను చాలా రోజుల నుంచి. సో మళ్ళీ రెగ్యులర్ క్లాసెస్ మీకోసం సపోర్ట్ చేస్తూ యూట్యూబ్ ఛానల్లో మంచి క్లాసెస్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై